కాబట్టి ఈ నరాధముడు నిన్ను గురించి పట్టించుకొని విముఖుడు అయినటువంటి ఆయనని వదిలిపెట్టు. అతనితో నీకేంటి? నిన్ను నేను అత్యంతం ఎల్లప్పుడూ ఎంతో నీ ఆసక్తుడైనటువంటి నన్ను ఈ అసురోత్తముణ్ణి నన్ను సేవించు. మాం భజస్వ అసురోత్తమం, నన్ను సేవించు అంటున్నాడు. అని ఒకవేళ నన్ను సేవిస్తే దేవగంధర్వనాగానాం యక్షకిన్నెరయోషితాం భవిష్యసి నియోక్త్రేత్వం యది మాం ప్రతిపద్యసే. దేవగంధర్వ నాగ స్త్రీలున్నారే, ఈ లోకాలన్నింటిలోనూ ఉన్నటువంటి యక్ష కిన్నెర ఈ స్త్రీలందరూ కూడా వీళ్ళందరూ నీకు ఉడిగం చేస్తారు. వీళ్ళందరికంటే నువ్వే అధికురాలు అవుతావు. రావణస్య వచ శ్రుత్వా సీతా అమర్ష సమన్విత ఉవాచో అధోముఖీ భూత్వా నిధాయ తృణమంజరే. ఇక్కడ ఈ రావణాసురుడి మాటలు విని సీతకి చాలా కోపం వచ్చింది. తల దించుకుని ఆవిడ చెప్తున్నది, రావణాసురుడితో డైరెక్ట్గా మాట్లాడకూడదు. ఒకటి, ఎందుకంటే పరపురుషుడు. రెండో విషయం, వాడిని చూడకూడదు. ఇంకొక విషయం, వాడు మహానీచుడు. కాబట్టి వాడు ఎంత నీచుడో నువ్వు ఇలాంటి వాడివి అని ఒక తృణం ఉందే, ఒక గడ్డి పరక, అది కింద పెట్టి దాన్ని చూస్తూ మాట్లాడడంలో రెండు అర్థాలు ఏంటంటే, పరపురుషుడితో మాట్లాడకుండా ఈ గడ్డి పొరకతో మాట్లాడుతున్నది ఒకటి. రెండవది ఏంటంటే, ఓరి నీచుడా, నువ్వు ఈ గడ్డి పరకతో సమానంగా అని చెప్పినట్టు. అది ఈ రెండు. రాఘవాద్భిభ్రజానూనం భిక్షురూపం త్వయాధృతం. రాఘవుళ్ళు ఇక్కడ అంటే రామలక్ష్మణులు వీళ్ళిద్దరూ లేనప్పుడు భిక్షుకు రూపంలో వచ్చి వచ్చి రహితే రాఘవాభ్యాం త్వం సునీవ హని. ఇది హవిరధ్వరే. హవి అంటే హవిర్భాగం, అధ్వరే అంటే యజ్ఞం. యజ్ఞంలో ఉండేటటువంటి హవిర్భావాన్ని అలా పట్టి ఉంటే అక్కడ ఉంటే కుక్క వచ్చేసింది. కుక్క వచ్చి గబగబా దాన్ని ఎత్తుకొని పోతున్నట్ట. అంటే నేను యజ్ఞంలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆవిర్భావం లాంటి దాన్ని నన్ను కుక్క లాంటి నువ్వు అక్కడ పరిరక్షకులైనటువంటి రాఘవులు లేకపోవడం వలన నువ్వు ఎత్తుకుపోయావు. అది అంటే నువ్వు కుక్కవి అని. కృతవానసి మాం నీచ, నన్ను నువ్వు అపహరించావు నీచుడా. తత్ఫలం ప్రాప్చేసే అచిరాత్, నువ్వు తొందరగానే దీని యొక్క ఫలితాన్ని ప్రాప్తం చేసుకుంటావు. యదా శ్రీరామ శరాఘాత విదారిత భవాన్, నీ యొక్క శరీరము వపు అంటే శరీరం రామ శరాఘాతాలతో విధానం అంటే ఖండింపబడి ఉంటే కానీ అప్పుడు నీకు తెలుస్తుందిరా. జ్ఞాప్యసే అమానుషం రామం గమిష్యసి యమాంతికం. యముడి యొక్క స్థానాన్ని నువ్వు చేరుతావు, చూసావా? అక్కడ నీకు అర్థమవుతుంది ఏంటి జరుగుతున్నది, నువ్వు ఏం జరిగింది అనేది. అప్పుడు ఇదంతా నువ్వు జరిగినప్పుడు నువ్వు యముడి దగ్గరికే వెళ్తావు. సముద్రం శోషయిత్వా వా శరైర్ బద్ధ్వా అథ వారిధిం. ఈ సముద్రాన్ని శోషయిత్వా అంటే సముద్రాన్ని ఇంకింపజేసి కానీ, లేక శరాలతోటి అంటే బాణాలతోటి దానికి వంతెన వేసి కానీ ఆయన నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేయగలవు? ఇంకా నిన్ను వధించడానికి, యుద్ధంలో వధించడానికి ఆయన వచ్చేస్తాడు. హంతుం త్వాం సమరే రామో లక్ష్మణేన సమన్వితః ఆగమిష్యత్య సందేహో ద్రక్ష్యసే రాఘవాక్షసాధమా.
ఓ రాక్షసాధముడా, అప్పుడు చూడు ఏం జరగబోతున్నదో. నీకు ఇవన్నీ నువ్వు నీ యొక్క త్వాం సపుత్రం సహబలం హత్వా నేష్యతి మాం పురం. నిన్ను నీ యొక్క సపుత్రులతోటి నీ సహబలంతో వీళ్ళందరినీ నేను పూర్తిగా వధించి నన్ను నా అయోధ్యాపురానికి తీసుకెళ్తాడు ఆయన. శ్రుత్వా రక్షపతి క్రుద్ధో జానక్యా పరుషాక్షరం. ఈ జానకీదేవి పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే శ్రుత్వా ఈ రాక్షసుడు విన్నాడు. విని కోపం వచ్చేసింది, క్రుద్ధుడైపోయాడు. వాక్యం క్రోధ సమావిష్ట అంటున్నాడు అనమాట. ఖడ్గముద్య సత్వర చేతిలోంచి ఆ ఖడ్గం తీసేట ఆవిడ్ని చంపేద్దామని. హంతుం జనక రాజస్య తనయాం తామ్రలోచన. వాడికి తామ్రలోచనుడు క్రోధ తామ్రాక్షుడయి వాడు ఎలాగే జానకీదేవిని నేను సంహరించేస్తాను అని మీదకి వచ్చేటప్పటికి మందోదరి నివార్యా పతిం పతిహితే రత. పతి యొక్క హితంలోనే ఎప్పుడు ఆవిడ కోరుకునేటటువంటి మండోదరి అనేటువంటి ఆవిడ నివార్య అతన్ని నివారించింది. సజైనాం మానుషీం దీనాం. వదిలిపెట్టవయ్యా, ఈవిడ మనిషి స్త్రీ, దీనురాలు, దుఃఖిస్తున్నది. కృపణాం అమాయకురాలయ్యా ఈ అమ్మాయి. కృషించిపోయి ఉన్నది. దేవగంధర్వ నాగానాం బహ్వ సంతి వరాంగనా. దేవతలు కిన్నర వీళ్ళందరూ అత్యద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్త్రీలందరూ త్వామేవ వరయంత్యుచ్చైర్ మత్త విలోచనా. ఓ రావణ, వీళ్ళందరూ నీ కోసం అలా వాళ్ళ యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ఆ మదము మత్తత్వం అంతా నీకోసమే ఉన్నది. నిన్నే వరించి తప్పిస్తున్నారు కాబట్టి నువ్వు ఆవిడని వదిలిపెట్టేసేయి. తతో అబ్రవీద్దశగ్రీవో రాక్షసీ వికృతాననా. ఎప్పుడైతే మండోదరి అలా చెప్పిందో సరే అనుకుని రాక్షసులు ఉన్నారు కదా, రాక్షస స్త్రీలు, ఆ వికృతమైనటువంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళతో అంటున్నాడు అనమాట. యథా మే వశగా సీత భవిష్యతి సకామనా. నన్ను వరించేటట్లుగా ఆవిడ్ని నువ్వు ఎలా అయితే ఆవిడ నన్ను వరిస్తుందో అలాంటి మాటలన్నీ చెప్పు, నా వశమయ్యేటట్లుగా. తథా యతధ్వం త్వరితం తర్జనాదరాణి దేవి. ఎట్లాగైనా సరే బెదిరించో, ఏం చేస్తారో నాకు తెలీదు, భయపెడతారో, అలాంటి ప్రయత్నాలు అన్నీ చేసి ఆవిడ్ని నాకు వశమయ్యేటట్లుగా చేయండి. యది మాసద్వయాదూర్ధ్వం మచ్చయ్యాం నాభినందతి. 2 నెలలు గడిచిన తర్వాత కూడా ఆ అమ్మాయి నా దగ్గరికి రాకపోతే, నా శయ్యకు రాకపోతే, కదా మే ప్రాతరాశాయ హత్వా కురుతమాను చేయండి. ఆవిడ్ని ఇక ఏం లేదు, ఆ మనుష్య స్త్రీని నరికేసి నాకు పొద్దున పూట ప్రాతకాల భోజనంగా నాకు సమర్పించండి అని రావణుడు. అంటే ఇది మళ్ళీ భయపెట్టడం అన్నమాట. ఇత్యుక్త్వా ప్రయయో స్త్రీభి రావణో అంతఃపురాలయం. ఇలా అంతా చెప్పి తన యొక్క స్త్రీలతోటి రావణుడు అంతఃపురాలయంలోకి వెళ్ళిపోయాడు. రాక్షస్యో జానకీ మేత్య భీషయంత్య స్వతర్జనై. ఇట్లా తూపుడు వేలు చూపించి అందరూ ఇట్లా బెదిరిస్తున్నారట ఆవిడ్ని, ఈ జానకీదేవిని. తత్రైకా జానకీం ఆహ యౌవనం తే వృథాగతాం. ఎందుకమ్మా నీ యొక్క యవ్వనాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు, వృధా చేసుకుంటావు ఎందుకుని? రావణేన సమాసాద్య సఫలం తు భవిష్యతి. రావణాసురుడితో కనుక నువ్వు కూడావంటే నీ యవ్వనం సఫలం అవుతుంది, నీ భవిష్యత్ అంతా ఎంతో బాగుంటుంది. ఇక అపరాచాహ కోపేన కిం విలంబేన జానకి. అపర అంటే మరొక రాక్షసి కోపంతో అంటున్నది, కిం విలంబేన జానకి, ఎందుకు ఊరికే ఆలస్యం చేసుకుంటావు? ఇదానీం ఛేద్యతాం అంగం విభజ్య చ పృథక్. మిగిలిన వాళ్ళందరితో అంటున్నారు, ఈ ఆలస్యం చేయకండి, ఈ అమ్మాయిని
ఛేదించేద్దాం, ముక్కలు ముక్కలు చేసేద్దాం. ఆ అంగాలన్నీ విభజ్య పృథక్ పృథక్ చిన్న చిన్న ముక్కలు చేసి తినేద్దాం. అన్య ఇంకొక అమ్మాయి ఎందుక, ఇంకొక రాక్షస స్త్రీ అన్యాదు ఖడ్గం ఉద్యమ్య జానకి హంతు ముద్యత, ఇక ఖడ్గం తీసి ఆవిడ చంపడానికే ఉద్యమం చేసింది. అన్యా కరాళవదన విదార్య హాస్యమభీషయత్, ఇంకొక రాక్షస స్త్రీ తన నోరు పెద్దగా తెరిచి వికటంగా అని ఆవిడ మీదకి వచ్చేసిందిట. భయపడి ఇలా భయపెడుతుంటే అప్పుడు ఏవం తాం భీషయంతిస్తా రాక్షసీ వికృతాననా, ఈ వికృతమైనటువంటి ముఖాలు కలిగినటువంటి రాక్షస స్త్రీలు ఇట్లా సీతాదేవిని భయపెడుతుంటే నివార్య ఆపిందిట. ఎవరు? త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ, వృద్ధురాలైనటువంటి ఒక రాక్షస స్త్రీ, ఆవిడ పేరు త్రిజట. ఇట్లా అన్నది వాక్యం అబ్రవీత్, శృణుధ్వం దుష్ట రాక్షస్యో మద్వాక్యం వో హితం భవేత్. ఏయ్ రాక్షస స్త్రీలారా, నా మాటలు వినండి, మీకు మంచి జరిగేటటువంటి మాటలు చెప్పబోతున్నాను. హితం భవేత్. నభీషయధ్వం రుదంతీం నమస్కురుత జానకీం. నభీషయంత, ఆవిడ్ని భయపెట్టకండి, ఆవిడ ఏడుస్తున్నది. రుదంతి, ఆవిడ ఏడుస్తున్నటువంటి ఆ పిల్లని, ఆ జానకీదేవిని భయపెట్టకండి. ఇదానీమేవ మే స్వప్నే రామ కమలలోచన, కమలలోచనుడైనటువంటి ఆ రాముడు నాకు నా స్వప్నంలో కనిపించాడు. ఎట్లా కనిపించాడో తెలుసా? ఆరుహ్యైరావతం శుభ్రం లక్ష్మణేన సమాగతః. లక్ష్మణుడితో కలిసి అత్యద్భుతంగా మెరిసిపోతున్నటువంటి ఐరావతమైన అనేటువంటి గజాన్ని దాన్ని ఎక్కి ఉన్నట. ఆరుహ్య ఐరావతం. దగ్ధ్వా లంకాపురీం సర్వాం హత్వా రావణం ఆహవే. ఆహవం అంటే యుద్ధం. యుద్ధంలో రావణుణ్ణి చంపేసేసి హత్వా దగ్ధ్వా లంకాపురీం, లంకాపురి అంత కాల్చేసేట ఆయన. ఆరోప్య జానకీం స్వాంకే, ఆరోప్య తన యొక్క అంకం మీద, అంకే తన యొక్క అంకం మీద జానకీదేవిని కూర్చోబెట్టుకుంటున్నాడు. స్థితో దుష్టో అగమూర్ధని, ఆవిడ్ని ఎక్కడ ఉన్నది? దృష్టో అగమూర్ధని. అగం అంటే కూడా నగమన్నా అగమన్నా ఒకటే, అగమన్నా కూడా కొండే. ఆ ఒక పర్వతం యొక్క శిఖరం మీద ఆయన ఉన్నాడు. ఈ ఐరావత పర్వతం మీద, ఈ ఐరావతం అయినటువంటి గజం మీద తన సీతాదేవిని తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అది నేను చూశాను. రావణో గోమయ హ్రదే తైలాభ్యక్తో దిగంబర. ఆ రావణుడు కూడా కనపడ్డాడు. ఎలా ఉన్నట్టు వాడు? దిగంబరుడు, బట్టలు లేవు. తైలాభ్యక్త, ఒళ్ళంతా నూనె రాసుకొని ఉన్నాడు. గోమయ హృదయ, ఆవు పేడ ఉంది, ఆ పేడ హ్రదే, పేడలో ఉన్నటువంటి ఆ పేడతో ఉన్నటువంటి ఒక హ్రదం అంటే ఒక చిన్న సైజు చెరువు లాంటి దాంట్లో మునిగి ఉన్నాడు వాడు. ఆగాహత్ పుత్రస్పౌత్రశ్చ కృత్వా వదనమాలికాం. ఆ మనిషి అంతా మునిగిపోయి దాంట్లో ఉన్నారనమాట. పుత్రులు పౌత్రులు వీళ్ళందరితో కలిసి ఆ దాంట్లో ఉన్నాడు. విభీషణస్తు రామస్య సన్నిధౌ హృష్టమానస. విభీషణుడు మాత్రం రాముడి యొక్క సన్నిధిలో ఎంతో ఆనందంగా, తన యొక్క హృదయం ఆనందంతో ఉన్నట్లుగా ఉన్నాడు. సేవాం కరోతి రామస్య పాదయోర్భక్తి సంయుత. ఆయన యొక్క పాదాల్ని ఎంతో భక్తితో పూజిస్తున్నాడు. విభీషణాధిపత్యం దత్వా సీతాం శుభాననాం. ఈ విభీషణుడిని ఈ లంకాధిపత్యం విభీషణుడికి ఇచ్చేశాడు రాముడు. విభీషణుడికి అధిపత్యం దత్వా ఇచ్చి, ఆధిపత్యం లంకారాజ్యాన్ని ఇచ్చేసి, సీతాం శుభాననాం, సీతాదేవిని తన యొక్క అంకే నిధాయ, తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకుని స్వపురీం గమిష్యతి,
తన యొక్క అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు. అసంశయ, ఇదంతా నేను చూశాను, మీరు అనుమాన పడకండి. త్రిజటాయా వచః శ్రుత్వా భీతాస్తా రాక్షస స్త్రియః. ఈ త్రిజట చెప్పినటువంటి మాటలన్నీ విని భీతాస్తా రాక్షస స్త్రియః, ఈ రాక్షస స్త్రీలందరూ భయపడిపోయారు. తూష్ణీమా సంస్తత్ర తత్ర నిద్రావశముపాగతః. దాంతో వాడికి భయం వేసేసింది, అసలు కళ్ళు మూతలు పడ్డాయి, మూతపడి నిద్రావాసకి వెళ్ళిపోయాడు. దాంతో ఈ తర్జిత రాక్షసీభి సా సీత భీత అతి విహ్వల. ఈ వీళ్ళందరూ ఈ రాక్షస స్త్రీలు భయపెట్టారు కదా సీతాదేవిని. ఆ భయపెట్టేటప్పటికీ ఆవిడ భయపడిపోయింది. ఆవిడ మనస్సు అసలే కోమలం, అతి విహ్వల చెందింది. త్రాతారం నాధిగచ్చంతే దుఃఖేన పరిమోర్ఛిత. ఇంకా ఏం చేస్తుంది పాపం? త్రాతారం నా అధిగచ్చతి. త్రాతారం అంటే రక్షించే వాళ్ళు ఎవరూ లేక పాపం ఆవిడ దుఃఖంతో పరిమూర్ఛిత, అలా పడిపోయింది. ఇట్లా అనుకున్నది కాదు. అశ్రుభి పూర్ణనయనా చింతయంతే అబ్రవీత్. ఆవిడ కళ్ళలో నీళ్లు నింపుకొని బాధపడుతూ ఇట్లా అన్నది, ప్రభాతే భక్షయిష్యంతి రాక్షస్యో మాం న సంశయ. తెల్లవారుగానే వీళ్ళు ఈ రాక్షస స్త్రీలందరూ నన్ను చంపేస్తారు, దీనికి అనుమానమే లేదు, తప్పకుండా నన్ను తినేస్తారు. ఇదానీమేవ మరణం కేనోపాయేన మే భవేత్. వాళ్ళు రేపు పొద్దున్న చంపేసే బదులు నాకు ఇప్పుడే మరణం ఎందుకు రాదు, ఏ విధంతో నాకు మరణం వస్తుంది అని అనుకుంటున్నారు. ఏవం సుదుఃఖేన పరిప్లుతా సా విముక్త కంఠం రుదతి చిరాయ. ఇంకేం చేద్దామని, చచ్చిపోదామని అనుకున్నాను, మరణించడానికి నిశ్చయం చేసి మృతం న జానతి కంచిత్ ఉపాయం అంగనా. ఆ సీతాదేవి చాలాసేపు ఎలా చావాలో కూడా తెలియకుండా, ఆ ఉపాయం తెలియక ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. దీంతో ఈ ద్వితీయ సర్గం సుందరకాండలో పూర్తయింది. మనం తృతీయ సర్గలోకి రేపు వెళదాం. ఒక 2 నిమిషాల ముందుగా నేను ముగిస్తున్నాను. ఇవాళ ఈ పిల్లలందరూ ఊరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. రాధానామం చెప్పుకున్నాం. శ్రీరాధే జయ రాధే జయ జయ రాధే, 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 శ్రీరాధే జయ రాధే జయ జయ రాధే. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. అలాగే అమ్మా, తర్వాత మాట్లాడు. రాధే రాధే అందరికీ, రాధే రాధే అందరికీ.